బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఎపిసోడ్ లో కీలకంగా ఉన్న దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చారు దువ్వాడ శ్రీను. 3 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగా రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో శ్రీని ఇంట్లోకి మాధురి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇంతకాలం ఈ ఇంటిపైన ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా తాజాగా రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు దువ్వాడ. తాజాగా ఆ ఇంటికి దివ్వెల మాధురి రావడంతో వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇక ఆ ఇంట్లోకి వెళ్లేందుకు వాణి ఆమె కుమార్తెలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు తమకు అనుమతి ఇచ్చిందని వాణి చెబుతున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వాణి ఆమె కుమార్తెలను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఏపీలో సంచలనం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఎపిసోడ్ లో కీలకంగా ఉన్న దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చారు దువ్వాడ శ్రీను. 3 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగా రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో శ్రీని ఇంట్లోకి మాధురి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకాలం ఈ ఇంటిపైనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా తాజాగా రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు దువ్వాడ. తాజాగా ఆ ఇంటికి దివ్వెల మాధురి రావడంతో వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇక ఆ ఇంట్లోకి వెళ్లేందుకు వాణి ఆమె కుమార్తెలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు తమకు అనుమతి ఇచ్చిందని వాణి చెబుతున్నారు. ఇక దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వాణి ఆమె కుమార్తెలను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఏపీలో సంచలనం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఎపిసోడ్ లో కీలకంగా ఉన్న దివ్వెల మాధురికి ఇల్లు రాసిచ్చారు దువ్వాడ శ్రీను. 3 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగా రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో శ్రీను ఇంట్లోకి మాధురి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇంతకాలం ఈ ఇంటిపైనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా తాజాగా రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు దువ్వాడ. తాజాగా ఆ ఇంటికి దివ్వెల మాధురి రావడంతో వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇక ఆ ఇంట్లోకి వెళ్లేందుకు వాణి ఆమె కుమార్తెలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు తమకు అనుమతి ఇచ్చిందని వాణి చెబుతున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వాణి ఆమె కుమార్తెలను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.